ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక ఆస్ట్రాలజీ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు స్టూడియో. మరి ఈసారి ఈ కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ద్వాదశ రాశుల్లో రాహు కేతు అనేది హాట్ టాపిక్. చాలా మంది రాహు ఇలా ఉంటే, రాహు మన గ్రహం అంటే రాహు గ్రహం అనేది మన రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది, కేతు ఉంటే ఇలా జరుగుతుంది. కొన్ని రాశుల వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది, కొన్ని రాశుల నెగిటివిటీ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు రాహు కేతు అంటే ఏంటి, ద్వాదశ రాశుల మీద ఎవరికి ఎలా ఉంటే పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, ఒకవేళ పాజిటివ్ గా ఉంటే ఇంకా మంచి పాజిటివిటీ రావడానికి పరిహారాలు, నెగిటివ్ ఉంటే నెగిటివ్నెస్ పోయి కొంచెం పాజిటివ్ గా రావడానికి పరిహారాలు. అసలు రాహు కేతు అంటే ఏంటి? కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి, అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రో అన్నమాట. బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట, షాడో ప్లానెట్స్ అంటారు వీటిని. ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విజిబుల్ కంటికి కనిపించవు అనమాట, నేకెడ్ ఐకి కనిపించవు. సో ఇది ఒక మిడ్ పాయింట్, చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చే నోట్స్ అంటారు అనమాట వీటిని. ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా, ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట. మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని రాసి ఉంటుంది, రాహుకేతు పక్కన ఆర్ అని రాసి ఉంటుంది, అంటే రివర్స్ లో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. సో యాంటీ క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్, అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్, కర్మాస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకేతుకు ఉంటది అనమాట. ఈ కలియుగంలో రవి మనకి ఎట్లాగో ప్రత్యక్ష దైవం, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు. సో మనకి కలియుగంలో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతుంది అనమాట. సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ. ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ, ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండా కదా. సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్ లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహుకి కన్సిడర్ చేస్తారు. మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయి అనమాట. ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని. రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి, అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి. సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట రెండింటిని. సముద్ర మంథనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టికులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ 2 పార్ట్స్ గా కట్ అయినప్పుడు 1 పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట. సో రాహుకి ఏంటంటే పొట్ట వరకే ఉంటుంది, అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి. సో దీని వల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆబ్సెషన్ కంట్రోల్ అవ్వదు అనమాట. అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి. కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి ఏం కనిపించదు, సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు. రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు, కేతుని ఏంటంటే ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో. ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట. అంటే ఎక్కువ కర్మ లేదు, ఆ పర్టికులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి. కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట. వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది. ఆస్ట్రోనామికల్, ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జ్యోతిష్
విషయం ని బిలీవ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మనకి ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే. ఒక వాక్యూమ్ లాంటి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లో మనం ఎట్లాగైతే సకిన్ చేస్తామో ఈ రాహుకేతు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట. సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది వామ్ హోల్స్. సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది. ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది. అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది. అంటే ఒక పిహెచ్డి లెవెల్లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట. సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు. సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది అనమాట. మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట. సో ఎక్కడ వెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి. ఆ స్టామినా, కరిస్మా, కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది అనమాట. కేతుకు వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ అవేక్నింగ్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు గురువు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అన్నమాట. అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారనమాట. ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్లడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. రాహు ఏంటంటే మనకి ప్రెసెంట్ లైఫ్ లీడ్ చేయడానికి. మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అన్నమాట. సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మాత్రము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి, ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి, నీట్ గా అలంకరించుకోవడానికి, అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి. అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు. సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎవరింట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, ఈ 2 ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. ఎవరింట్లో అయినా వైబ్ బాగాలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. లైక్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము, వాటర్ లీకేజెస్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అన్నమాట బేసికలీ. దీని ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా శాపాలు కిందకే కన్సిడర్ చేస్తారు. దోషాల కంటే కూడా శాపాల కిందకే కన్సిడర్ చేస్తారు. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట. మ్యామ్ ఇప్పుడు కుంభరాశి వారి జాతకంలో రాహు లేదా కేతు ఉంటారో ఒకసారి వివరించండి. కుంభరాశిలో రాహు కానీ కేతు కానీ ఉంటే, రాహు కుంభరాశిలో ఉంటే చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే రాహు కుంభరాశిని కోరూలు చేస్తారు శనితో కాకుండా. కుంభరాశి ఏంటంటే బేసికలీ సైంటిఫిక్ ఓరియంటెడ్ రాశి అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఈ కరెంట్ టెక్నాలజీ మనం ఏదైతే చూస్తున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ ఇవన్నీ ఏదైతే చూస్తున్నామో దీనికి మెయిన్ కారక ఏంటి అంటే అక్వేరియస్ అన్నమాట. కుంభరాశి రూల్ చేసేది. అందులో ఇప్పుడు శని ఆల్రెడీ ట్రాన్సిట్ అవుతుంది. సో ఇక్కడ రాహు కుంభరాశిలో జన్మ జాతకంలో ఉంటే అంటే వీళ్ళ థింకింగ్ అంతా కూడా చాలా హైఫై ఉంటుంది అనమాట. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటుంది వీళ్ళకి. యుఎఫ్ఓస్ అన్నా, ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసుల గురించి రీసెర్చ్ చేయడం అన్నా, డీప్ సైంటిఫిక్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ పైన రీసెర్చ్ చేయడము, వేరే గ్రహాలలో ఎట్లాంటి లైఫ్ స్టైల్స్ ఉంటాయి, అసలు లైఫ్ ఉన్నదా లేదా అని ఒక రీసెర్చ్ చేయడము. అలా కాకుండా ఒకవేళ సైన్స్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ లోకి వచ్చినా సరే అంటే ఉన్నదానికంటే భిన్నంగా ఎక్స్పాండ్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. రాహు కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే సైన్ అన్నమాట. అండ్ డీప్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయ్యే సైన్ కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నాలెడ్జ్ కి మాత్రం చాలా అడ్వాన్స్డ్ ఆలోచనలు ఉండే వ్యక్తులు ఉంటారన్నమాట. అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకపోయినా నార్మల్ 10th వరకు చదువుకున్న వాళ్ళైనా సరే రాహు కుంభరాశిలో ఉన్న వాళ్ళ థాట్ ప్రాసెస్
ప్రాసెస్ చాలా హైఫైగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవడము, ఆ మైండ్ సెట్ ని వాళ్ళు ప్రాపర్ గా అనలైజ్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఒక మంచి స్కెచ్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. ఎందుకంటే రొటీన్ గా అందరు చేసేదానికి కాకుండా భిన్నంగా ఆలోచించి భిన్నంగా ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. టెక్నికల్ గా చెప్పాలంటే సొసైటీ టాబూ బ్రేకర్స్ అంటారు అనమాట. ఇప్పుడు సొసైటీలో ఒక నామ్ ఉంటే ఆ నామ్ కి అగెయిన్స్ట్ గా వెళ్ళిపోవడము, అన్కన్వెన్షనల్ గా చేయడము. ఇప్పుడు మనం అందరం కూడా నార్మల్ ఒక వైర్డ్ ఫోన్స్ వాడుతూ ఉన్న వాళ్ళము ఆటోమేటిక్ గా మనం ఇప్పుడు ఎంత గ్రాడ్యువల్ గా మనము ప్రోగ్రెస్ అయ్యాము, ఎవల్యూషన్ జరిగింది అంటే స్మార్ట్ ఫోన్స్ వరకు వచ్చేసాం. ఇన్ ఫ్యూచర్ రాహుల్ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ మేలో రాహు మీ కుంభరాశిలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనకు వచ్చే 18 years టెక్నాలజీకి సంబంధించి కూడా మనకి చాలా మార్పులు కనిపిస్తాయి అనమాట. అంటే మనల్ని ఫోర్స్ చేస్తాడనమాట రాహు టు ఎక్స్పాండ్ అవర్ నాలెడ్జ్. ఇది మనకి ఈ కుంభరాశిలో రాహు యొక్క ప్లేస్మెంట్ క్వాలిటీస్ అనమాట. ఇది ఇండివిజువల్ జన్మ జాతకంలో కూడా వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్ గా ఉంటారనమాట. సైన్స్ ఫిక్షన్ మైండ్ సెట్ తోటి ఉంటారు, సైన్స్ ఫ్యాంటసీస్ ఉంటాయి, డాక్యుమెంటరీస్ మూవీస్ చూడడం ఇష్టపడుతుంటారు. ఒకవేళ డీప్ డార్క్ అకల్ట్ లోకి వెళ్ళాలి అని అనుకుంటే కొంచెం తాంత్రిక్ ప్రాక్టీషనర్స్ ని కూడా మనము రాహు కుంభరాశిలో ఉండే వాళ్ళని కూడా మనం చూడొచ్చు. మంచి హీలర్స్, మంచి డాక్టర్స్, సర్జన్స్ జన్మ జాతకాలలో రాహు వెల్ ప్లేస్డ్ ఉంటారన్నమాట. అదే మనకి కేతు కుంభరాశిలోకి వచ్చేసరికి ఏంటి అంటే రాహు రూల్ చేసే సైన్ కాబట్టి ఇక్కడ డీప్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. వీళ్ళ లైఫ్ లో ఏంటంటే ఖచ్చితంగా 2 సందర్భాలలో వీళ్ళకి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి అనమాట. ఒకటి వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే చాలా కష్టపడి ఒక లైఫ్ లోకి ఒక స్టేజ్ లోకి వస్తారు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కేతు కుంభరాశిలో ఉన్నప్పుడు ఒకవేళ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అక్కడ ప్లానెట్స్ కూడా ఫేవరబుల్ గా లేకపోతే వీళ్ళకి మళ్ళీ అమాంతం కింద పడిపోవడము, మళ్ళీ దాని నుంచి ఒక లెసన్ నేర్చుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ చేసిన యొక్క లెసన్స్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళకి ఒక లెసన్ లాగా వీళ్ళు నేర్పడము, స్పిరిచువల్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్ అయిపోవడము, మెటాఫిజికల్ సబ్జెక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేయడము, ఏలియన్స్ యుఎఫ్ఓస్ అని చెప్పేసి అన్నాను కదా, సైంటిఫిక్ ఓరియంటెడ్ సైన్ కాబట్టి అటువైపు పరిశోధనలు చేయడము. సైంటిస్ట్లకి కూడా మంచి ఫేవరబుల్ ఉన్న ప్లేస్మెంట్ అన్నమాట రాహు గాని కేతు గాని కుంభరాశిలో ఉంటాయి. రెమెడీస్ సేమ్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము ఆన్ సాటర్డేస్ చేసుకుంటే ఇంకా మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి సర్పదేవతలకి పాలాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, మరి చూసారు కదా కుంభరాశి కుంభలగ్నం వారికి వారి జాతకంలో కనుక రాహు కేతు ఉంటే ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా వింటాను. థ్యాంక్ యూ సో మచ్. మరి చెప్పిన రెమెడీస్ అన్నింటినీ ఉపయోగించుకొని పాజిటివ్ ని ఇంకా సుపీరియర్ పాజిటివ్ గా మారాలని కోరుకుంటూ పునరాస్తు కలుద్దాం. అంతవరకు సెలవు.